Hi friends, welcome to our channel Badwel Bulladu. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి నా లాస్ట్ వర్కింగ్ డే వీడియో. అయితే నేను పనిచేస్తున్న కంపెనీలో ఈ రోజు నా లాస్ట్ వర్కింగ్ డే. నా స్టడీ తర్వాత ఫ్రెషర్ గా నాకు జాబ్ ఇచ్చింది ఈ కంపెనీని, అందుకే ఈ కంపెనీ నాకు చాలా ఫేవరెట్. నేను ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నా ఆల్మోస్ట్ వర్క్ అందరికి అర్థమైంటది, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా వాళ్ళకి చెప్తున్నాను. నేను వర్క్ చేసేది ఇన్ఫోసిస్ లో ఫస్ట్ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే ఈ రోజు. ఇక స్టార్ట్ అయ్యాను బైక్ తీసుకుని మా రూమ్మేట్ది. అదేందో హైదరాబాద్ లో వానలు అలానే ఉంటాయి, ఎండలు కూడా అలానే ఉంటాయి. ఎండ మాత్రం దుమ్ము లేపుతుంది ఈ రోజు. హైదరాబాద్ లో కంపల్సరీ హెల్మెట్ అవసరం. నువ్వు పెట్టుకోలేదురా అనుకుంటారేమో, నేను ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకున్నాను. ఈ మోజీ వల్ల మీకు కనబడడం లేదు. ఇప్పటికే లేట్ అయినది, ఇంకా తప్పదు కదా అని స్పీడ్ గానే వెళ్తున్నాను. ఈ ఫ్లైఓవర్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇది ఏ రూటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి. అలా ఆఫీస్కి రీచ్ అవగానే వాకింగ్ స్టార్ట్ చేసిన ఇంతలో మా ఫ్రెండ్ కనిపించాడు, జిమ్మెంట్. మా ఫ్రెండ్ నేమ్ వచ్చి నందు, చాలా మంచివాడు, బట్ మిస్ అవుతున్నాను చాలా. ఇంకా అలా కొంచెం మాట్లాడి నేను ఎప్పుడు కూర్చునే బిల్డింగ్ కాడికి వచ్చాను. ఈ 3 years ఈ బిల్డింగ్ లోనే కూర్చున్నాను. ఈ ఐడి కార్డ్ తో యూజ్ ఈ రోజే లాస్ట్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే నా ఇన్ఫోసిస్ జీవితం అంతా అంకితం చేశాను. ఇంకా అలా ఫ్లోర్ లోకి ఎంటర్ అవగానే మా ఫ్రెండ్స్ నాకంటే ముందుగానే వచ్చి కూర్చోన్నారు ఇక్కడ. మనకి ఇన్ఫోసిస్ లో ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, వీళ్ళిద్దరే ఎక్కువ అందరితో సమానం. మీకు మా ఫ్రెండ్స్ నేమ్ చెప్పలేదు కదా, తన పేరు ప్రియాంక. యువతల నా పక్కన ఉన్న పర్సన్ పేరు సౌజన్య. మా ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదంటే నేను న్యూ ఫుడ్ కోర్ట్కి వచ్చాను. నేను కూడా తిన్నాను కొంచెం వడ సాంబార్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజు నా లాస్ట్ వర్కింగ్ డే. నేను వెళ్ళిపోతున్నాననే బాధ వీళ్ళిద్దరు అసలు కనిపించడం లేదు నాకు. ఇంకా తన అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా తినేసి కిందికి వస్తూ ఆఫీస్ ముందర కొన్ని ఈతకాయలు ఉంటే ఈతకాయలు కోసుకొని వచ్చాం. అలా బయటికి రాగానే మరో క్లోజ్ ఫ్రెండ్ కనపడ్డాడు. తన పేరు రవితేజ. ఫ్రెండే కాదు, ఒక బ్రదర్ తో సమానం నాకు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రీల్స్ లో కూడా చూసి ఉంటారు. ఈ బ్రదర్ తో స్పెషల్ ఏంటంటే త్వరలో నేను ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా అదే కంపెనీలోకి వస్తున్నాడు. మనకు చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకునే ఆఫ్టర్నూన్ అయింది. అలా ఫుడ్కి వెళ్తామని బయటకు వెళ్తున్నాం మేము. ఫుడ్ కోసం మా వాళ్ళు కాలిఫోర్నియా బూరేట్కో తీసుకొచ్చారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రైస్ పోల్స్ ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి రైస్ పోల్స్. ఈ ఐటమ్ నేమ్ ఐడియా లేదు, చాలా బాగుంది. అలా అందరూ రైస్ పోల్స్ తీసుకొని తినేసినాం మేము ఇక్కడ. వీళ్ళతో చాలా టైం స్పెండ్ చేసాను, బట్ మిస్ అవుతున్నాను వీళ్ళని ఇప్పుడు. ఇక ఆఫీస్కి రీచ్ అయ్యి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఎంతలోపు చూసి ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఎవరైనా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళిద్దరే. ఆ పెట్టిన మెసేజ్లు ఏం పెట్టారని ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరు నాకు విష్ చేస్తున్నారు. ఈమెకు తోడు మరొక ఆమె కూడా మెసేజ్ పెట్టింది. ఈమె ఆ మెసేజ్ పెట్టే బదులు ఎదురుగానే ఉండ కదా, కనబడుతున్నా చెప్తే సరిపోతుంది కదా. ఇక ఫైనల్ గా నాకు తెలిసిన వారందరికీ ఒక మెసేజ్ పెట్టాను, ఏదో మనకు వచ్చినంత వరకు. ఈ మెసేజ్ ఓన్లీ నా ఫ్రెండ్స్ కే పెట్టాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంక అన్ని క్లోజ్ చేసుకుని ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలి వెళ్ళి. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులు నన్ను బరాయించింది ల్యాప్టాప్ అండ్ ఈ ఫ్లోరు. ఈ లిఫ్ట్ ఎక్కగానే ఈ లిఫ్ట్ నన్ను కిందికి తీసుకెళ్తుంది. అయినా ఏం బాధపడలేదు, రేపు తెలుస్తుంది ఈ లిఫ్ట్ కు పెద్ద పొజిషన్కి వెళ్తున్నానని. నాకు అర్థం కాలేదు సార్. కింద కొంచెం పేపర్ వర్క్ కంప్లీట్ చేసి ఐడి కార్డు ల్యాప్టాప్ సబ్మిట్ చేసిన అందువల్ల వీడియో తీయలేకపోయినాను ఫ్రెండ్స్. సారీ, బాయ్, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ Badwel Bulladu for more videos.